ఉండ్రా బుడ్డోడా ఈరోజు నా చేతిలో అయిపోయావు. నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం. ఒక్కడవే వచ్చావు భైరవా, నీ వెనకాలే 100 మంది లేరు. ఒక్క కుమ్ము కుమ్మానంటే ఇలా అవతల పడతావు. పెద్దోళ్ళు అంటే నీకు అసలు భయం లేకుండా పోయిందిరా. నువ్వు పెద్దోడివి అవ్వచ్చు, కానీ ఈ గోశాల్లో నేనే ముందొచ్చింది. సర్లే అబ్బా, నీతో నాకెందుకు, నేను పోయి గడ్డి తింటా. ఎక్కడికి పోయేది? ముందు నాతో ఆడుకొని అప్పుడు తిను. నా వల్ల గత నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. భయపడ్డావు చూసావా? నేనంటే నీకెంత భయము. నేనిప్పుడు వెళ్ళి గడ్డి తింటా. ఇదేందబ్బా చెట్టింత పైకుంది, అందట్లేదు. ఇప్పుడు ఇది అక్క అందేది. సురభి నీకేమన్నా అందుతుందా? ఇందాక నుంచి నాకు కూడా అందకే కదా నాలుక పైకి పెట్టి చూస్తున్నా. ఆ భైరవాజుడు నాలుక అంత పొడుగు పెట్టి అట్ట తింటున్నాడో. నీదేం పోయింది, నాకు కూడా అందట్లా. ఇప్పుడు ఇది అక్క మాస్టర్ని పిలిచేది. మాస్టర్ వచ్చి దీన్ని కిందకి లాగితే మనందరం తినొచ్చు కదా. అంటే నువ్వు పక్కకి జరుగు, నేను చూస్తాను అసలు దీని సంగతి. అబ్బా, ఇప్పుడే మొదలు పెట్టావా? మాస్టారు ఒకసారి రండి, కాస్త ఈ చెట్టు కిందకు లాగండి. మేమందరం కాస్త పీకొని తినేస్తాం. టైం చూసి పోసింది చూడు. మాస్టారు ఎంతసేపు, తొందరగా రండి, ఈ ఆకులు అందట్లేదు. మాస్టర్ వచ్చేసారు. అందరు రండి రండి రండి. ఇంకా ఆకులు తినేసి అందరూ వెళ్ళి చక్కగా ఆడుకుందాము. అమ్మయ్యా, ఈ ఆకులు ఎంత టేస్ట్గా ఉంటాయో. తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది. ఇంకా గట్టిగా లాగండి, అందట్లేదు మాకు. బాగా కింద దాకా లాగండి. పైన మంచి చిగుర్లు ఉన్నాయి, అవి తినేస్తాం. అమ్మయ్యా, ఈ పూట మనందరం తినేద్దాం. బాయ్.